హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నేను మూవీస్ గురించి మాట్లాడి చాలా రోజులు అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పాలి. అండ్ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా నేను రివ్యూస్ చేయలేదు. మూవీస్ చూశాను కానీ నాకు అంత టైం సెట్ అవ్వలేదు. ఆ టైం వల్ల మరేమో తెలియదు కానీ బట్ ఇప్పుడైతే మాత్రం అఖండ 2 మూవీ యొక్క రోరింగ్ బ్లాస్ట్ అని చెప్పి ఒకటి వదులుతారని చెప్పి లాస్ట్ 2 days నుంచి కూడా వాళ్ళు ఒక 2-3 పోస్టర్లతో మనకి బజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఆల్రెడీ బాలకృష్ణ గారి బర్త్డే టైంకి ఒకటి ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది. అప్పుడు వచ్చిన గ్లిమ్స్ దుమ్ము దులిపించిందని చెప్పాలి. ఆ టైంలో ఆ గ్లిమ్స్ సెట్ చేసిన హై కావచ్చు, ఇచ్చిన బజ్ కావచ్చు, ఆ సినిమా మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోయినాయి అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ బ్లాస్టింగ్ రోరింగ్ బ్లాస్ట్ సారీ. సో ఇది ఇప్పుడు అప్పుడు వచ్చిన బాలకృష్ణ ఏంటంటే అఘోరా గెటప్లో ఉన్న బాలకృష్ణ గ్లిమ్స్ వచ్చింది. ఇప్పుడైతే మాత్రం ఇంకొక బాలకృష్ణ క్యారెక్టర్ ఉంది కదా, సో ఇద్దరు బ్రదర్స్గా చేశారు కదా. సో ఇంకొక క్యారెక్టర్ సంబంధించిన గ్లిమ్స్ అనమాట. అది చూశాను ఇప్పుడే. జస్ట్ ఇంత తమన్ గారి మ్యూజిక్, బోయపాటి గారి డైరెక్షన్ అండ్ బాలయ్య బాబు గారి యాక్షన్, ఈ మూడు కలిస్తే మొత్తం బాంబ్ బ్లాస్ట్ లాగా ఉంటుంది ఒకటి. ఆ రేంజ్లో సెటప్ అయితే క్రియేట్ అయిపోయింది మనకు. ఆల్రెడీ అఖండ 1కి వచ్చిన బజ్, అఖండ 1 క్రియేట్ చేసిన రికార్డ్స్, తక్కువ టికెట్ ప్రైస్తో ఆ టైంలో ఆల్రెడీ కరోనా అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ మూవీగా ఆల్మోస్ట్ చాలా చాలా థియేటర్లో ఉన్న స్పీకర్స్కి పట్టిన ఆ దుమ్మును మొత్తం వదిలించిన చెప్పాలి. కొన్ని చోట్ల స్పీకర్స్ అనేవి పేలిపడడం జరిగింది తమన్నా మ్యూజిక్ వల్ల. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా ఏ రేంజ్లో మ్యూజిక్ కొట్టి ఉంటారు. దట్టు ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే, మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటారు ఇద్దరు ఒక పూజారులు అనుకుంటా, మంత్రాలు భలే చదువుతారు వాళ్ళు. వాళ్ళతో ఏదో సమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సెట్ చేసినట్టయితే అనిపించింది. తమన్ గారు మధ్యలో ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళిద్దరితో. సో నేను అనుకుంటున్నా చాలా ఫాస్ట్గా చదువుతారు, చాలా స్పష్టత ఉంటుంది, చాలా చాలా గట్టిగా. వాళ్ళు చదువుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది వాళ్ళ మంత్రాలకి తమన్న మ్యూజిక్ ఇచ్చి కొడితే ఎట్లా ఉంటుంది అది. ఇంకా అది మీ ఊరికే వదిలేస్తున్నా. ఇప్పుడు వచ్చిన ఈ గ్లిమ్స్ మాత్రం నిజంగా నాకైతే అంటే ఫస్ట్ దానంత అనిపించలే కానీ బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్లో ఉండే ఆ డైలాగ్స్ డెలివరీ ఉంటాయి కదా, డైలాగ్ యాక్షన్, ఆ రెండు కనిపించాయి అనమాట. అది క్రియేట్ చేసినంత ఎక్స్పెక్టేషన్ అయితే ఇది క్రియేట్ చేయలేదు. December 5th రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా September 25th రిలీజ్ అవ్వాల్సింది ఓజీ టైంలో. ఆ రెండు ఒకసారి ఉన్నాయి, క్లాష్ అవుతాయి కాబట్టి అవి ఆలోచించుకొని రెండు కూడా డివైడ్ అయిపోయినాయి. అండ్ అప్పుడు ఓజీ రిలీజ్ అయిపోయింది. తర్వాత దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంచెం సరిగ్గా అవ్వకపోవడం వల్ల కొంచెం టైం తీసుకొని మంచిగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ సినిమాను December 5th వరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు December 5th రిలీజ్ అని చెప్పి పక్క కూడా డేట్ కూడా ఇచ్చేశారు. కాబట్టి మనం సినిమాకి ఆల్మోస్ట్ ఒక 1 month అరౌండ్ ఉంది, అంతకంటే ఎక్కువ టైం కూడా లేదు. ఇప్పుడు వచ్చిన ఈ బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా కొంచెం ఊరటనే చెప్పాలి సినిమాకి. ఒక రకంగా మళ్ళీ ఆ సినిమా మర్చిపోయే టైంకి కొంచెం ఏదో గుర్తేయడానికి వదిలినట్టే అనిపించింది. తోప్ లెవెల్లో అయితే అనిపించలేదు. రెగ్యులర్గా బాలయ్యని చూసిన నాటిని అనిపించింది. బాలయ్య లుక్స్ ఆబ్వియస్లీ అఖండ 1లో ఎట్లా చూసామో మేము ఒక క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్, సో ఆ విధంగానే పాపకి నాన్న క్యారెక్టర్, ఆ విధంగానే అనిపించింది. కొంచెం ఓల్డర్ అయిపోయినట్టు చూపించారు అంతే, అంతకంటే ఏం లేదు. అండ్ ఇంకా యాక్షన్ డైలాగ్స్ బాలయ్య బాబుకు పెట్టిన పేరు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కనపడింది ఇందులో ఓన్లీ అదొక్కటే, అంతకంటే ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకా రాబోయే సాంగ్స్ అయినా కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ట్రైలర్ కావచ్చు, ట్రైలర్కి టైం పడుతుంది మేబీ. అది వచ్చిన తర్వాత ఇంకా దాని మీద ఇంకా బజ్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నా. దీనివల్ల అయితే ఎక్కువ బజ్ క్రియేట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మనకి ఇంకా దాని గురించి వచ్చిన అప్డేట్స్ ఫర్దర్గా ఏమైనా వస్తే అప్పుడు దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా